ఇతని పేరేమొచ్చేసి అనిల్ ఘు. ఈయన ఢిల్లీలోని అటు వాయువ్యలో ఉన్నటువంటి కిరారి నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే. ఆయన దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది మహిళలు వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఒక నిక్కరతోటి, అలాగే ఒక బనియంతో ఉన్నాడు, లోదుస్తులతో ఉన్నాడు. అది కూడా సంతకాలు చాలా చిరాగ్గా, ఒక నిర్లక్ష్యంగా పెట్టేస్తున్నాడు సమస్యల మీద వచ్చినటువంటి వారికి. ముఖ్యంగా మహిళలు వచ్చినప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఆ విధంగా అనుచితంగా ప్రవర్తిస్తున్నా చెప్పి ఢిల్లీ సీఎంఏ స్వయంగా అసెంబ్లీలో మాట్లాడితే ఇప్పుడు దీని గురించి పెద్ద పంచాయతీ జరుగుతుంది. నేను ఎప్పుడు మహిళలతో అనుచితంగా ప్రవర్తించని చెప్పండి అని చెప్పి ఈయన వాదిస్తున్నాడు. ఫస్ట్ మీరు మంచి బట్టలు వేసుకోండి, మీ దగ్గరికి వచ్చినటువంటి వారు పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటారు, వాళ్ళకి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీరు బట్టలు వేసుకోండి, మీరు ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు అని చెప్పి రేఖా గుప్తా గారు ఏమొచ్చేసి ఈయన అడిగితే, అనిల్ ఘు ఏమొచ్చేసి నేను ఎప్పుడైనా అనుచితంగా ప్రవర్తించానా, నా బట్టలతో వచ్చినటువంటి సమస్య ఏంటి మీకు అని చెప్పి. కానీ ఒక ప్రజాప్రతినిధి అనే వ్యక్తి ఎవరైనా సరే వచ్చేటప్పుడు కొంచెం హుందాగా ఉండాల్సిందే. ఇలా సింపుల్గా ఉండడం తప్పు కాదు, కానీ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇలా సింపుల్గా ఉండొచ్చు. కానీ ప్రజలు మన దగ్గరికి వస్తున్నారు, మనం ఎందుకంటే ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్యే అయ్యాం కాబట్టి మన ఇంటి దగ్గరికి కొంతమంది ప్రజలు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు కాబట్టి బట్టలు వేసుకుంటే మంచిది. అంటే మైన ఒక షర్టు, కింద ఒక పంచో లేకపోతే ప్యాంటో ఏదో ఒకటి వాళ్ళ సాంప్రదాయబద్ధంగా వేసుకోవాల్సినటువంటి బట్టలు వేసుకుంటే ఇతరులకు కూడా ఇబ్బంది ఉండదు అనేది నిజంగా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ గట్టిగానే వాదించుకుంటున్నాయి. కానీ ఇక్కడ వాస్తవాలు ఏంటి అంటే, ఆయన బట్టలు వేసుకుంటే మంచిదంటే ఇప్పుడు మాత్రమే కాదు, చాలాసార్లు ఇదే విధంగా ఉంటాడు. ప్రతిసారి కూడా అంటే మహిళలు వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా ఉండడం అనేది ఎంతవరకు కరెక్టు? ఆయన ఇంట్లో ఎలాగైనా ఉండొచ్చు, తప్పేమి కాదు. కానీ ప్రజల్ని పిలిచేటప్పుడు, సమస్యలు పరిష్కరిస్తానని చెప్పేటప్పుడు ఈ విధంగా ఉండకూడదు కదా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి మహిళలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎవరైనా సరే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు గౌరవంగా, హుందాగా ఉండాలి కదా అని చెప్పి.